మన బండి కొంచెం చైన్ రస్టీ ఉంది, బ్రేకులు కూడా పడతలేవంట. చెక్ చేపిద్దాం ఏమైందో. అరే ఇదంతా వాటర్, యాక్చువల్ లోపల నుంచి కూడా రావచ్చు, ఇది బయట నుంచి కూడా రావచ్చు. అక్కడ ఉత్తగానే 50 రూపాయలు ఇచ్చినాం మనం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. వెల్కమ్ బ్యాక్ విత్ అ న్యూ వీడియో. సో ఈరోజు సండే కూర్చొని ఏం చేద్దామంటే, యాక్చువల్లీ సండే మాకు అలవాటు అయ్యింది ఎక్కడికైనా పోదామని. సో ఈరోజు అయితే మొత్తం నలుగురం, మా ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఇంట్లోనే ఉన్నారనమాట. లేదంటే ఏ సండే దొరకదు ఇల్లు. సో మనం ఈరోజు ప్లాన్ చేస్తున్నాం, వెళ్తుంది నర్సాపూర్ ఫారెస్ట్ ట్రెక్. అదేదో రీల్లో ఒక వీడియో చూసిండు వాడు, 1 వీక్ నుంచి అంటుండు పోదాంరా అని. పొద్దునేమో ఇది ఎవరిది లేవదు, 12 బజే కన్నా ముందు లేవదు ఎవ్వంది. ఈ టైంకి ఇప్పుడు 2 అవుతుంది, 2 గంటలకు పోదామని ప్లాన్ వేసారు. సో ఇప్పుడు ముంగట నడుస్తుందిగా యాక్టివా. ఈ యాక్టివా మీద 2 ఉన్నారనమాట. సో ఈ యాక్టివా నాంపల్లిలా మనోడు మామ ఉంటాడు, ఆయన దగ్గర బుల్లెట్ ఉంది. ఈ యాక్టివా ఆడ పడేసి బుల్లెట్ తీసుకొని పోదామని ప్లాన్ అనమాట. వావ్, ఈ బండి ఇక్కడ ఏం చేస్తుంది? కాదు, ఈ బండి తీసుకొని పోవద్దు మనకు కావాల్సింది బుల్లెట్. ఇలా మామ ఉన్నాడు కదా, మనోనికి పూజా ట్రావెల్స్ అని ఏజెన్సీ ఉంది. సో ఈ ఏజెన్సీలో వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ టు నాగ్పూర్, రాయ్పూర్, అలహాబాద్ మొత్తం యూపీ దగ్గర బస్సెస్ పోతాయి, వాల్వో బస్సెస్. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కమెంట్ చేసి అయితే చెప్పండి. ఎమర్జెన్సీలో నాంపల్లి నుంచి ఎవరికైనా నాగ్పూర్, ముంబై, బెంగళూరు, విశాఖపట్నం, కోల్హాపూర్ ఎక్కడ వెళ్ళానైనా టికెట్ దొరకకపోతే ఇక్కడైతే దొరికిపోతుంది. అయిపోయిగా ఫస్ట్ మన వాళ్ళకి ఇద్దరికి బుల్లెట్ దొరికింది. కొట్టుడే కొడతాడు ధర. హాయితో పోలో హెల్మెట్ లేదు, హెల్మెట్ ముంగడు వేసుకోమని చెప్తా ఆయనకి. ఫస్ట్ సో ఫస్ట్ టైం నర్సాపూర్ ఫారెస్ట్ ట్రెక్ అక్కడ ఏదో ఉంది, 50 రూపీస్ టికెట్ ఉందంట. అక్కడ పోయినాక తెలుస్తుంది. నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అక్కడ పోయినాక. ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి నాకు కూడా అంత తెలీదు. पेट्रोल अरे भैया कैसा वो मेरा कंट्रीब्यूशन है, इसका कंट्रीब्यूशन। हाँ वही बोल रहा हूँ. ఈ ఫతేనగర్ బ్రిడ్జ్ అయితే 2 ఫీట్లే ఉంటుంది. అక్కడ నుంచి 2 ఫీట్, ఇక్కడ నుంచి 2 ఫీటు. దీని అమ్మ ఒకటే కారు ఒకటే బైక్ పాస్ అయ్యేటట్టు ఉంటుంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికైనా గంట. చూస్తున్నారా మీరు, మొత్తం అతుక్కొని నడుస్తున్నాయి బండ్లు. చెడిమెట్ల రోడ్కి వెళ్ళాలంట. ఇక్కడ నుంచి ఇక చాలామందికి తెలుసు గండి, మైసమ్మ. అక్కడ నుంచి ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. అబ్బో అప్పుడెప్పుడో ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయింది. వద్దులే ముంగడ యూటర్న్. జడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ నుంచి ఇంకెన్ని కిలోమీటర్? 60. మన బండి కొంచెం చైన్ రస్టీ ఉంది, బ్రేకులు కూడా పడతలేవంట. చెక్ చేపిద్దాం ఏమైందో. అరే గైస్ మనం ఇప్పుడు బుల్లెట్కి షిఫ్ట్ అయినాం. బుల్లెట్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ బ్యాక్ సైడ్ రేర్ వీల్ మొత్తం జామ్ అవుతుంది. బండి ముంగడికే పోతలేదు. ఇంకా ఎక్కువసేపు ఇట్లనే నడిపిస్తుంది. దీని క్లచ్ ప్లేట్ సత్యానాశ అవుతుంది, మొత్తం చాలా జామ్ అవుతుంది టైర్ వెంకల్ది. అమ్మా ఏడికి పోయినా ఏదో ఒకటి పెంట్ ఉంటుంది. ఫస్ట్ వ్యాక్యూమ్ తీసేది ఉండే బండి, బ్రేకులు మొత్తం పట్టేసిన వ్యాక్యూమ్ తీస్తే ఇప్పుడు బండి ఓకే అయిపోయింది. బయటికి వెళ్తే ఏదో ఒక కాండ్ అవుతుంది ఎట్లయినా. అబ్బా ఏమైందో గైస్, అన్న బండికి ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ నుంచి త్రో చేసుకుంటూ వస్తున్నాము. ఎక్కడ వాళ్ళు అన్న
నేను ఒకసారి ఇట్లనే మా ఫ్రెండ్ బండి పాడైతే కర్ణాటక నుంచి త్రో చేసుకుంటూ వచ్చిన, లిటరల్లీ చెప్తున్నా 160 కిలోమీటర్స్ నుంచి జస్ట్ కాలు పెట్టి త్రో కొట్టుకుంటూ వచ్చినాము. బాబా బాబా కాలు వాసిపోయింది అసలు. చాలా అన్నా, రైట్ అన్నా. ఇక్కడ దారిలో ఫారెస్ట్ స్టార్ట్ కాగానే మంకీస్ అయితే చాలా చాలా ఉన్నాయి, జాగ్రత్త నడిపాలి. వైల్డ్ అనిమల్ క్రాసింగ్ అంట. ఈడు కుక్క తయారైండు. ఈ మంకీస్ వల్ల స్లోగా పోతున్నాము, మొత్తం రోడ్డు మధ్యలో నడుస్తున్నాయి. నర్సాపూర్ 3 కిలోమీటర్స్ కన్నా ముందే లెఫ్ట్ సైడ్లో కొంచెం పబ్లిక్ కనిపించింది. సో నాకు తెలిసి ఇదే అనమాట కాదు, ఇదే నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టేసాలంట, బ్యాగ్స్ అలౌడ్ లేదు లోపల. అండ్ మీకు టికెట్ వచ్చేసి 50 రూపీస్ పడ్డది. లోపల ఎంటర్ కాగానే కెమెరా అలౌడ్ లేదు. సపోజ్ మీకు కెమెరా అలౌడ్ కావాలంటే కెమెరాకి సపరేట్ 100 రూపీస్ తీసుకుంటున్నారు వీళ్ళు. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. గైస్ రావడానికి అయితే నర్సాపూర్ ఫారెస్ట్ ట్రెక్ వచ్చేసిన. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే నడుచుడు ఎక్కువ. మన బైకర్స్కి ఇంత నడుచుడు అర్థం కాదు. సో మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీతో వస్తే జస్ట్ ఏదో ట్రెక్ కోసం రావచ్చు. కానీ అండ్ వస్తే మీరు ఏంటంటే మార్నింగ్ టైం సెలెక్ట్ చేసుకోండి. మేము వచ్చింది 2:30కి, 2:30 టు ఇప్పుడు 5 అవుతుంది, క్లోజ్ అయిపోయింది. సో మేము జస్ట్ ఆ వాచ్ టవర్ తప్ప ఇంకేం ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాము. ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా ఉన్నాయి, ఎక్కడ పోతే ఎక్కడ వెళ్తాం అది కూడా తెలియదు, ఇంత పెద్దగా ఉంది ఫారెస్ట్ ఇది. సో ప్రస్తుతం ఇప్పుడు మనం చూద్దాం, బయటికి వెళ్ళడానికి ఏదైనా ఉంటే చూద్దాము, లేదంటే బయట మన ఫ్రెండ్స్ పైకి వెళ్ళారు. సో గైస్ ఇదే మన నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అనమాట. లోపల పెద్ద ఏం లేదు, నేచర్ లవర్స్ కోసం ట్రీస్ అండ్ మంచి ఎన్వైరన్మెంట్ తప్ప. మన బైకర్స్ కోసం అయితే అక్కడి నుంచి అక్కడ దాకా కొంచెం ఏదో రోడ్ బాగుంది, దట్స్ ఇట్. ఇంకా మీరు ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో గైస్ లోపల నుంచి మనం వాటర్ దగ్గర అయితే వెళ్ళలేకపోయినాము. బయట కొంచెం హైవే నుంచి రూట్ చూస్తే వాటర్ అండ్ కాటేజెస్ కనిపించినాయి. సేమ్ థింగ్ మనకు లోపల నుంచి కూడా ఎంట్రీ ఉండే, బట్ మనం కొంచెం టైం అయిపోయిందని బయట నుంచి ఎంట్రీ చూస్తున్నాము. ఇక్కడ ఉంది వాటర్ స్పాట్ యాక్చువల్లీ. చలో బ్రో, వర్త్ ఇట్. యాక్చువల్లీ మేము ఇక్కడనే రావాల్సింది, ఎక్కడికో వెళ్ళిపోయినాము. 50 రూపీస్ వేస్ట్ అనిపించింది. ఆ లోపల అర్బన్ పార్క్ పోయే కంటే బెస్ట్ మీరు ఇక్కడ రండి, పక్క నుంచి రూట్ ఉంటుంది హైవే నుంచి లెఫ్ట్ సైడ్లో, జస్ట్ 1 కిలోమీటర్ కూడా ఉండదు. స్ట్రీట్ మన బైక్స్ మొత్తం వాటర్ కాడికి అయితే తీసుకోవచ్చు. అయినా వాచ్ టవర్ ఉంది కదా, అక్కడ వాచ్ టవర్ కనిపిస్తుందో కనిపిస్తలేదో. సో ఇదంతా వాటర్ యాక్చువల్ లోపల నుంచి కూడా రావచ్చు, ఇది బయట నుంచి కూడా రావచ్చు. అక్కడ ఉత్తగానే 50 రూపాయలు ఇచ్చినాం మనం. ఇది వాటర్ ప్లేస్ యాక్చువల్లీ.